చిన్నప్పుడు ఎవరు చూసుకునేవాళ్ళు మీకు మేనేజర్ గా ఇవన్నీ లెక్కలు? మేనేజర్ ఎవరు లేదు, మా నానమ్మనే. లేదు, ఈ సినిమాకి మీరు సైన్ చేశారు, డబ్బులు ఇచ్చారా లేదా, రెమ్యునరేషన్ వచ్చిందా లేదా, డేట్స్ అయిపోయాయి, ఇవన్నీ ఎవరు చూసుకునేది? ఆ టైంలో మేనేజర్ అలా లేదు, మన సంగతి మనే చూసుకోవాలి. ఆ తర్వాత కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, చాలా మంది ఎగ్గొట్టారు, ఎలా? అప్పుడు కూడా మేనేజర్ లేరు? లేదు. యూ యూస్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, మీరంతా మీరే చూసుకునేవాళ్ళు? My auntie was looking after my dates, my remuneration, everything. My grandmother, amma, nana chala interfere cheyaledu. Then after becoming as a heroine, my mother started to handle everything. అలా ఎన్ని లక్షలు అంటే ఇప్పటికి ఎన్ని కోట్లు పోయి ఉంటాయి మీకు? ఎన్ని పోయిందో. తర్వాత వాళ్ళని ఎప్పుడు కలవలేదా మీరు? No, I didn't. They say they have some problems అని చెప్తారు, నా ఏం చేయమని పోనీలే వదిలేయడం ఇంకా అంతే. అండ్ యు ఆర్ గెటింగ్ మోర్ ఆఫర్స్ కాబట్టి మీరు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు, ఇంకా ఆపర్చునిటీస్ వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. నల్ల మంచి రోల్స్ వచ్చింది నాకు మలయాళం మూవీస్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఆల్ బిగ్ యాక్టర్స్. సో ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మలయాళం బికాస్ నాకు చాలా మంచి క్యారెక్టర్స్, మంచి హీరోయిన్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ మెయిన్ టైటిల్ క్యారెక్టర్స్ అని వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ. సో ఐ వాస్ డూయింగ్. అండ్ అవార్డ్స్ కూడా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి కదా? తమిళ్లో ఒక ఇండియన్ సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్ అండ్ తమిళనాడు అవార్డ్, దెన్ మలయాళంలో కేరళ స్టేట్ అవార్డ్, దెన్ నేషనల్ అవార్డ్ అన్ని వచ్చింది. ఇవన్నీ చేశారు. బట్ ఒక దాని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలా మీ పర్సనల్ లైఫ్ లో? కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ ని చేంజ్ చేసింది, ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? నాకు అదే చెప్పాను, నేను ఒక మెచ్యూర్డ్ టైం కాదు అది నాకు. ఐ వాస్ లైక్ 17 దట్ టైం, 17, 18, దట్స్ ఆల్. అప్పుడు నాకు చాలా కన్నడ ఫిలిం నా సెట్ గురించి చాలా నాకు తెలియదు, నా కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలీదు అప్పుడు. సో దట్ టైమ్ హీ వాస్ రియల్లీ లుకింగ్ ఆఫ్టర్ మీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థాట్ మేబీ దిస్ ఇస్ టైమ్ ఫర్ మీ టు క్విట్ యాక్టింగ్, గెట్ ఇన్ టు ఫ్యామిలీ. 18 years because I've worked so much. So I thought, okay, let me settle down and everything. Then it was I misjudged. It was a wrong choice. Then I koncho misunderstanding and ochindi. Then that time I was like, I had baby also. And okay, I have to think about, at least I have to think about my son's future. So I came off to నా అమ్మ ఇంటికి వచ్చేసాను నేను. మీరు కొన్నేళ్ల నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ అప్పటికే 16-17 years నుంచి యు ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. బోల్డ్ అంతమంది మీకు తెలుసు, టాప్ హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నమ్మి కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది? వాళ్ళు ఎప్పుడు ఎవరు చెప్పలేదా మీకు అసలు? ఎవరు చెప్పలేదు, బికాస్ ఐ డెంట్, నాకు అంత కాంటాక్ట్స్, ఐ వర్క్డ్ విత్ ఎవ్రీబడి బట్ నాట్ వెరీ క్లోజ్డ్, లైక్ నాకు అంత ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అని ఎవరు లేదు. ఓన్లీ యాక్టింగ్, ఐ డూ మై వర్క్, ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్. ఐ వాస్ లైక్ దట్ బికాస్ అమ్మ అప్ప చాలా స్ట్రిక్ట్. సో like I didn't have much friends also. So that time I didn't have, I don't know like there what is happening there, what is their story and everything. నాకు చెప్పింది ఒక వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, డివోర్స్ అయింది, ఒక చిన్న డాటర్ ఉంది, అంతే నాకు తెలుసు. అప్పటికి కన్నడ ప్రభాకర్కి ఒక పెళ్ళయింది, డైవోర్స్ అయింది, ఒక పాప మాత్రమే ఉందని తెలుసు. వాళ్ళు కూడా ప్రభాకర్తో లేదు, సెపరేట్ గా ఉన్నారు. సో ఐ థాట్ ఓకే. దెన్ ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ ఫర్ హిమ్. ఐ రియల్లీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హిమ్ దట్ టైమ్. ప్రేమ గుడ్డిది అంటుంటారు. దట్ ఈస్ నాట్ ప్రేమ. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ లైక్ లవ్ అఫేర్, అలాగే నాకు ఏమీ లేదు. ఐ ఫెల్ట్ I wanted to become a housewife. I want to have a respectable family life. Ante emi love alage emi ledu.
మరి ఏం అట్రాక్ట్ చేసింది మీకు? హీ వాజ్ లైక్ లుకింగ్ అదే నేను చెప్పాను కదా, నన్ను చాలా మంచిగా చూసారు, అఫెక్షనేట్గా. ఐ ఆల్వేస్ నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు అందరూ నన్ను అలాగే చూస్తారు, మా అమ్మ నాన్న అందరూ, బికాస్ ఐ వాజ్ టోటలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. సో when that affection I saw in him, I thought okay, maybe this is a right person for me. I thought like that. పాపం అలాంటి మంచి పర్సన్కి ఎందుకు ఇలా అయింది అని మీరు అనుకున్నారు, అలా డైవర్స్ ఎందుకు అయింది, భార్య పిల్లలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అనేది ఎప్పుడు తెలిసింది మరి మీకు? దెన్ నాకు ఒక ఆఫ్టర్ 7-8 months మ్యారేజ్ that time I come to know that he's got first wife and kids, 2 daughters, 1 son. అందరూ they are all elder to me, మీకంటే పెద్దవాళ్ళు. So that time only I got so angry, like why didn't you tell me this? You totally avoided this chapter and you didn't tell me anything about this. Then he didn't respond for that. That time okay, then I stopped talking to him. Then we were doing a movie, then we had some misunderstanding and everything. Then okay, then I thought okay, maybe this is the right time for me to get out from this house. So I came off. ఆయన 3 పిల్లలు మీకంటే చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా హీ డిడ్ంట్ రివీల్, ఆయన ఏమీ చెప్పలేదు మీకు పెళ్లికి ముందు. కానీ పక్కనున్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్పలేదా, అంజు యు ఆర్ నాట్ డూయింగ్ దిస్? Because he never let anybody to speak to me. నన్ను ఎక్కడికి వెళ్ళలేదు. So it was like it was like a jail to me, that house. So I really had a very bad experience. So after coming to my mother's place, I stopped talking about my past and everything, because I don't want to go back to that trauma again. And నా సన్తో కూడా నేను ఈ మాట చెప్పలేదు. I don't speak to him about this, because whatever it may be, Prabhakar is his father. So somewhere or the other he have some respect or love, or I don't want to spoil that. కలిసారు ఎప్పుడైనా పిల్లలు? నో. మీ అబ్బాయి ప్రభాకర్ని అసలు ఎప్పుడు ఆయన కూడా రాలేదా చూడండి? నా అబ్బాయికి 2 years ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు, ప్రభాకర్. సో he never had the chance to meet his father, because only for 3 months నా బిడ్డ ఒక 3 month ఉన్నప్పుడే he was there, that's all. 3 to 4 months, that's all. ఆ తర్వాత ఎప్పుడు రాలేదు, చూడలేదు, మాట్లాడలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు అసలు ఇంకా. వెన్ యూ రియలైజ్డ్ ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయింది, తన పిల్లలు మీకంటే పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు మీరు అడిగిన తర్వాత ఎలా సపరేషన్కి మధ్యలో ఉండేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, ఏం జరిగింది అప్పుడు? లైక్ miscommunications and lot of other activities and everything. Sometimes he used to be very violent and very the మాట్లాడుపో ఒక ఏం చెప్పాలి, like he didn't have that politeness and everything. rude ga behave చేస్తాడు. So he said amma appa andru they're not supposed to come here and everything. Then I said no, I can't stay here anymore. This is becoming very pressure to me. That's all. ఆ టైంలో వాళ్ళు ఉండేవాళ్ళ ఫస్ట్ వైఫ్ అండ్ కిడ్స్ మీతో పాటుగానే ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉన్నారు? ಇಲ್ಲ వేరే హౌస్లో, వాళ్ళకి వేరే హౌస్ ఉంది అదిలే. బట్ ఆ రియలైజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా కలిసారా తన ఫస్ట్ వైఫ్? I never met. I didn't meet Jayamala also. Second wife also నేను కలిసలేదు, but we spoke to in the phone with her. ఎంతమంది తనకి అంటే వైఫ్స్? ఇప్పటికి 2 పేర్లు వచ్చాయి తెలుసా? ఎఫ్ఐఆర్స్ కానీ రిలేషన్స్ కానీ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించలేదా ఇంకా? ఆ టైంలో వెన్ యూ గాట్ సపరేటెడ్, ఇండస్ట్రీ నుంచి అప్పుడు చెప్పారా, ఏమైనా మాట్లాడారా? కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళ్ కానీ ఎవరైనా చెప్పారా? ఎవ్రీబడి వాస్ లైక్ అయ్యో వాళ్ళు చాలా పెద్ద ఏజ్డ్ person and he's already married and everything.
వాళ్ళకు కూడా ఆ ఫస్ట్ వైఫ్ని గురించి చాలా మందికి తెలియదు. ఓన్లీ దే నో అబౌట్ సెకండ్ వైఫ్, బికాస్ ద ఫస్ట్ మ్యారేజ్ వాస్ వెరీ ఎర్లీ మ్యారేజ్ ఫర్ హిమ్. సో నోబడి మచ్ వెరీ క్లోజ్ పీపుల్ నోస్ అబౌట్ దట్. Then everybody was like, okay, maybe this is good, you have come out. Otherwise, if you would have been there, papam, baby or the future would have been spoiled more. సో 20 years లోపే మ్యారేజ్ అయింది, 20 years లోపే ఒక బాబు పుట్టాడు, 20 years లోపే డైవర్స్ అయిపోయాయి, మీరంతా సపరేట్ అయ్యి మీరు వచ్చేసారు. సో సచ్ ఏ లాంగ్ జర్నీ కదా అసలు. ఈ జర్నీ అనేది అంటే ఎవ్రీ మ్యారేజ్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలి అనుకుంటాం, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మీ పేరెంట్స్ ఒకరు హిందూ ఒకరు ముస్లిం అయిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్నారు అనుకున్నప్పుడు మీది సడన్గా అదొక ఫెయిల్యూర్ కాదు, చీటింగ్ లా కైండ్ ఆఫ్ థింగ్. ఏమనిపించేది అసలు? ఓ మై ఫాదర్ అండ్ మదర్ లైక్ వాళ్ళు భయంకర షాక్, దే వర్ డెవస్టేటెడ్. మై ఫాదర్, నేను ఫాదర్తో భయంకర క్లోజ్. సో మై ఫాదర్ వాస్ వెరీ చాలా తగ్గిపోయారు అప్పుడు. దెన్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ లైక్ ఐ స్టార్టెడ్ టు వర్క్, దెన్ దే వర్ లైక్ ఓకే లెట్ హర్ డూ హర్ వర్క్, ఒక డిస్ట్రాక్షన్, డైవర్షన్. అందులోంచి మెల్లిమెల్లిగా బయటికి వస్తుంది ట్రామాలోంచి. నాకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది, నేను ఏమి మైండ్లో అంత సీరియస్గా పెట్టుకోలేదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ ఫర్గెట్ ఇన్ ద సెన్స్ లైక్ ఐ పుట్ ఇట్ అసైడ్. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దట్ బికాస్ ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, ఐ వాంట్ టు డూ సంథింగ్. So I move on like that. Exactly. ఇప్పుడు I don't stuck in that same place. అక్కడే ఉండి ఆలోచించుకుంటే బేబీని చూసుకోవాల్సింది మీరే కదా. అవును కదా, ఎందుకంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ రిలేషన్షిప్ లో లేదు అనుకున్నప్పుడు యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ హోప్. ఆ బేబీని చూసుకోవాల్సింది మీరే. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? No, I didn't go. మీకు ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేశారు. అక్కడి నుంచి మన ఒక కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పాను, హీస్ నో మోర్, మీరు రండి, బిడ్డని తీసుకుని రండి. ఐ సెడ్ నో, ఐ వోంట్ కమ్ బికాస్ ద లాస్ట్ వర్డ్ ఐ టోల్డ్ హిమ్ లైక్ ఇఫ్ యూ డై ఆర్ ఐ డై ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు దిస్ హౌస్ అగైన్. అలాగే చెప్పి వచ్చేసాను నేను బాబుని తీసుకొని. I told him I will never step into this house again.